హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేసామో చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి. పాత బట్టలతో ఐదరిపోయే ఐడియా అయితే షేర్ చేస్తున్నానండి. సో రూ. 1000 పొరుపుని ఎంత ఈజీగా ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చండి. మిషన్‌తో పని లేదు. చాలా ఈజీగా సింపుల్‌గా ఇలా మీకు అర్థమయ్యే విధంగా చాలా వివరంగా నేను ఎలా కుట్టుకోవాలనేది చెప్తానండి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. సో మన ఇంట్లో పాత బట్టలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఒకవేళ మనకి ఒక్కొక్కసారి పడేయక చాలా ప్రాణం అప్పక అలానే ఉంచేస్తూ ఉంటాము. చాలా ఎక్కువగా మన ఇంట్లోనే ఇలా పాత బట్టలు అనేవి ఉండిపోతూ ఉంటాయి కదండి. పాత బట్టలను ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కసారి పడేస్తూ ఉంటాము. ఇలా పాత బట్టలను పడేయకుండా ఈజీగా మనం ఇలాగా చక్కగా మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్లో కాటన్ శారీస్ కానీ, పెద్దవాళ్ళు ఉంటే కాటన్ శారీస్ కూడా ఉంటూ ఉంటాయి కదండి. మనం మన ఏజ్ వాళ్ళం అయితే కొంచెం ఈ విధంగా సిల్క్ శారీస్ అయితే కట్టుకుంటూ ఉంటాము. ఈ విధంగా ముసలి వాళ్ళు ఉన్నా, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఎక్కువగా కాటన్ శారీస్ అయితే కడుతూ ఉంటారు కదండి. కాటన్ శారీస్ అయినా తీసుకోవచ్చు, ఇక్కడ సిల్క్ శారీస్ అయినా తీసుకోవచ్చు అండి. ఇక్కడ ఏవైనా తీసుకోవచ్చు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళ పాత బట్టలు, టాప్స్ అని, డ్రెస్సెస్ అని ఉంటూ ఉంటాయి కదండి. వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. సో పాత బట్టలను పడేయకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే మనం ఈజీగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకుని చక్కగా ఒక పొరుపులాగా తయారు చేసుకోవచ్చండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ విధంగా నేను ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నానండి. ఇది అడుగుని వేసేసానమాట. ఫోల్డింగు అంటే మనం ఇలా 2 మడతలు అయితే తీసుకోవాలి. నేను ఎక్కువగా ఉన్నటువంటి శారీని అయితే కొంచెం కట్ చేసుకున్నానండి. ఈ విధంగా నాకు ఈ కొలత ప్రకారం నేనైతే వేసుకుంటున్నాను. మీకు కొంచెం బారు కావాలనుకోండి, శారీని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మీకు ఎంత కావాలంటే అంత బారు కట్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా ఉన్నది క్లాత్ని అయితే కట్ చేసేసుకోవచ్చండి. నాకు ఎంత బారు కావాలో అంత నేను సైజ్ అయితే ఈ విధంగా కొలత వేసేసుకున్నానండి. ముందుగా ఒక శారీని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి కింద పెట్టుకున్నాను. చూడండి, ఆ శారీస్ అంచులు ఉన్నాయి చూడండి, ఆ అంచులు 2 వైపులా కూడా నేను చేత్తో ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకుని ఇలా ఓపెన్గా అయితే మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్లో. ఇలా ఓపెన్ అయితే మీకు ముందే కనిపిస్తుంది కదండి, అలా పెట్టేశాను. ఫోల్డింగ్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా 2 పక్కల ఉన్నటువంటి అంచులను అయితే ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నానండి. ఒకవైపు మాత్రమే నేను ఓపెన్ అనేది ఉంచుకున్నాను. సో మీ దగ్గర ఎన్ని శారీస్ అయితే ఉన్నాయో అన్ని శారీస్ ఈ విధంగా కాటన్ శారీస్ కానీ, పిల్లల డ్రెస్సెస్ కానీ, పనికిరానివి ఉంటాయి కదండి, పాతవి ఎన్ని ఉంటే అన్నీ ఈ విధంగా చక్కగా ముడతలు లేకుండా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఒకదానిపై ఒకటి డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే పెట్టేసుకోవాలండి. ఇలా ప్రతి ఒక్క శారీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని, మీకు డ్రెస్సెస్ ఉన్నాయనుకోండి పిల్లలవి ఏవైనా ఉంటే అవి కూడా ఇలా సమానంగా, మరీ ఎత్తుగా కాకుండా, మరీ హైట్గా కాకుండా, మరీ పల్లంగా కాకుండా ఈ విధంగా మనం సమానంగా ఇలా అయితే చదనం చేసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ రావాలండి. ఇలా మీకు శారీస్ కానీ, ఇంట్లో ఏ ఉన్నా కూడా కాటన్ శారీస్ కానీ, సిల్క్ శారీస్ కానీ, చున్నీలు కానీ, పిల్లలవి డ్రెస్సెస్, టాప్స్ ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కాటన్ శారీస్ నా దగ్గర చిన్న చిన్న ముక్కలు అయితే ఉండిపోయాయండి. ఇంకా వేసుకున్నాను. ఒక సిల్క్ శారీ అయితే వేసుకున్నాను. ఇంకా పిల్లది ఒకటి పాపది ఇలా డ్రెస్ ఒకటి ఉంటే అది కూడా వేసేసానండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం కూడా మళ్ళీ ఇంకొక శారీని కూడా వేస్తున్నాను చూడండి. మీకు ఎంత బారు కావాలంటే అంత మీరు ఇలా అయితే ఉంచేసుకోవచ్చు. ఇంకా మిగిలింది అయితే కట్ చేసేసుకోవచ్చు అండి. నేను ఎంత బారు కావాలో ముందుగానే కొలత వేసేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇలా సమానంగా శారీని ఈ విధంగా మనం వేసుకునేటప్పుడు కొంతగా ఈ విధంగా ముడతల్లాగా వస్తాయండి. అన్నీ కూడా సమానం చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా చివరి వరకు ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఓపెన్ సైడ్ వదిలేసేయాలన్నమాట. నేను 2 వైపులా స్టిచ్ అయితే చేసుకున్నానండి. అంచుల స్టిచ్ చేసుకున్నారని చెప్పాను కదండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి తర్వాత
మీకు వీడియోలో చూపించిన విధంగా కింద శారీ ఉంది కదండి, 2 పక్కల నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఒక పొర తీసుకుని ఒక పొర కిందకి పెట్టేసి ఈ విధంగా అంతా కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. ఇలా వచ్చేస్తే మనకి సమానంగా లోపల ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా కదిలిపోతాయని డౌట్ ఏమీ వద్దండి. మీకు చక్కగా మీకు ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనం రివర్స్లో ఇలా ఒక పొర పైకి ఒక పొర కిందకి పెట్టేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా శారీని అయితే ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఈ శారీని ఇలా అయితే మనం సమానంగా పెట్టేసుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు ఎంతమంది అయితే చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఎక్కడెక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి చూస్తున్నారో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో అని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంత కష్టపడి మీకు వీడియో నేను షేర్ చేస్తున్నాను కాబట్టి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా అయితే పొరుపు అనేది మనకి చక్కగా ఒక ఆకారం అనేది వచ్చేసిందండి. సో ఈ విధంగా మొత్తం కూడా సమానంగా పెట్టేసుకున్న తర్వాత నేను ఓపెన్గా పెట్టేసినటువంటి 2 సైడ్స్ కూడా ఇలాగా శారీని లోపలికి ఫోల్డింగ్ చేసేసి సూదిలోనికి దారం అయితే ఎక్కించేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, చాలా క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ అంటే లోపల ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా లోపలికి ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా ఎక్కువగా ఉన్నటువంటి క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి సూది దారం తీసుకొని ఈ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇలా 2 సింగులను కూడా ఇలా 2 అంచుల్ని సమానంగా పెట్టేసుకొని ముడతలు లేకుండా చక్కగా నీట్గా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చండి. ఎంత అర్థం కాని వాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా పాత శారీస్ కానీ పిల్లలవి డ్రెస్సెస్ కానీ చున్నీలు కానీ ఇలా ఏ ఉన్నా కూడా చక్కగా లోపలికి పెట్టేసుకొని మనం ఈ విధంగా రివర్స్ తిప్పేసుకొని శారీని చక్కగా ఈ విధంగా మనం పొరుపులాగా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలా మనం బెడ్ మీద వేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా బెడ్ మీద వేసేసుకుని పైన మనం బెడ్షీట్ వేసేసుకున్నా కూడా మెత్తగా ఉంటుందండి పడుకోవటానికి కూడా. సో మనం ఎక్కడైనా కింద పడుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలా ఒక పొరుపులాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కువగా దుప్పట్లు అవి వేసుకునే పని లేకుండా ఇలా ఈ పొరుపుని వేసేసుకొని కింద పడుకోవటానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అలానే పిల్లలు స్టడీ చేసుకోవాలన్నా కూడా కింద ఈ విధంగా ఈ పొరుపుని వేసేసుకొని స్టడీ చేసుకోవటానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఎవరైనా ఇలా ఈజీగా ఇదైతే తయారు చేసుకోవచ్చండి. పిల్లలకు ఒక్కసారి చూపించామంటే వాళ్ళకి చక్కగా ఎలాంటివి వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళకు బ్రెయిన్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఖాళీ టైంలో ఈ విధంగా పిల్లలకి ఇలాంటివి చూపిస్తూ ఉన్నామనుకోండి, వాళ్ళకి మైండ్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇలాంటివి మనం కొన్ని వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో ఈ విధంగా అయితే మనం ఈజీగా ఇలా ఇంట్లోనే పాత శారీస్ కానీ పాత డ్రెస్సెస్ కానీ ఈజీగా ఇలా అయితే స్టిచ్ చేసేసుకొని ఇలా బెడ్ మీద అయితే మనం చక్కగా ఒక పొరుపులాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా అన్నీ కూడా మనం పాత బట్టలను పడేయకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చండి. మనం టైము అంటూ ఎక్కువసేపు కూడా పట్టదండి, ఒక 1 అవర్ లోపలనే అయిపోతుంది. చాలా ఈజీగా 1 అవర్ కూడా పట్టదండి, ఒక ½ అన్ అవర్లోనే చక్కగా ఇలా రెడీ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను చివరి వరకు అయితే స్టిచ్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడైతే మళ్ళీ సూదిలోనికి దారం అయితే ఎక్కిస్తున్నానండి. అక్కడక్కడ ఇంకా బారుగా అయితే అంటే మనకి ఇలా శారీ అయితే పొడవుగా ఉంది కదండి, ఈ దారం అయితే అక్కడక్కడ ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి లోపల ఉన్నటువంటి శారీస్ కానీ ఇలా డ్రెస్సెస్ కానీ వేసాం కదండి, అవి మనకి కదిలిపోకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా అక్కడక్కడ ఒక స్టిచ్ చేసేసుకుంటూ ఇంకా నేనైతే 3 స్టెప్స్గా నేను అక్కడొకటి 3 స్టెప్పులుగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నానండి. చూశారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. సో మనకి ఈ విధంగా మనం
బెడ్ పైన కూడా చక్కగా ఇలా వేసేసుకొని పైన ఏదైనా బెడ్షీట్ పెట్టేసుకున్నా కూడా పడుకోవటానికి చాలా చక్కగా మనకి పక్క అనేది మెత్తగా ఉంటుందండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా పడేసే ఓల్డ్ శారీస్ని ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పడేసే వాటితో మనం 1000 రూపాయల వరకు ఈ పొరుపునైతే ఇలా ఆదా చేసుకోవచ్చండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో మనం ఇదే శారీస్ మనం బయటకి ఇచ్చామనుకోండి, వాళ్ళు 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సో మన ఇంట్లోనే ఈజీగా ఎంతో టైం కూడా పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఇలాంటి ఓల్డ్ శారీస్ మనం పడేయకుండా ఇలా చక్కగా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించినా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, ఏ ఏ ప్రాంతాల నుంచి చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా మర్చిపోకుండా, అంటే నేను నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో అని తెలుసుకోవటం కోసమే ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు షేర్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి. సో వీడియో నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే అక్కడక్కడ నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఎవరైనా ఈజీగా ఇలా అయితే చేసేసుకోవచ్చండి. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఒక 10 గంటలకల్లా మనకి ఇంట్లో పని అంతా అయిపోతుంది కదండి. వాళ్ళని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫ్రీ టైంలో ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లోనే చక్కగా మనం ఈ విధంగా ఒక పొరుపునైతే తయారు చేసేసుకోవచ్చండి. నాకు ఎంతో టైం అయితే నాకైతే పట్టలేదు. సో ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే ఇలా అయితే మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్నాక మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా పిల్లలకైనా ఒక్కసారి చూపించామంటే చాలండి, చాలా ఈజీగా వాళ్ళే చేసేస్తారు. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక చూడండి, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పొరుపు మనకి. రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చక్కగా పొరుపు అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా పిల్లలు చక్కగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా చేసుకోగలిగే అద్భుతమైన టిప్ అండి ఇది. పాత శారీస్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. పాత బట్టలు ఏవైనా ఉన్నా కూడా మనం ఈజీగా ఇలా అయితే ఇంట్లో ₹1 ఖర్చు లేకుండా మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు బెడ్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి. మనకు ఒక బొంతలాగా ఒక పొరుపులాగా చక్కగా మనకి ఇలా బెడ్ మీద వేసుకున్నా కూడా మెత్తగా ఉంటుందండి. సో దీనిపైన మనం బెడ్షీట్ వేసేసుకున్నాం అనుకోండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడండి, సేమ్ మనకి బొంతలు అయితే ఎలా కుట్టించుకుంటామో సేమ్ అలానే కనిపిస్తుంది. ఒక పొరుపులాగా మెత్తగా ఉంటుందండి. నేను ఇక్కడ స్టిచ్ చేసినటువంటి విధానం అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా అక్కడక్కడ 3 వరుసలుగా ఇలాగ లైన్గా నేను స్టిచ్ అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే మనకి లోపల ఉన్నటువంటి క్లాత్స్ అంటే శారీస్ కదలకుండా ఉండటం కోసమే. సో ఈ విధంగా మనకైతే ఇలా పొరుపు అయితే రెడీ అయిపోయిందండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో ఇలా అయితే చక్కగా చేసుకోవచ్చండి. సో ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా పిల్లల ప్యాంట్లు కానీ మగవాళ్ళ ప్యాంట్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి, జీన్స్ ప్యాంట్లు. ఒక్కోసారి ఇలా కిస్తాల దగ్గర చిరిగిపోతూ ఉంటాయి. మనం మిషన్ మీద స్టిచ్ వేయాలన్నా కూడా ఒక్కోసారి కూడా మిషన్ సూది కూడా దిగదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా మిషన్ సూది కన్నా లేదంటే మన చేతి పని సూదైనా ఈ విధంగా స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు సూది అయితే దిగదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే అలా ఆ కిస్తా దగ్గర చిరిగిపోతే మళ్ళీ వాళ్ళు వేసుకోరు కదండి. ఇలా మనం స్టిచ్ చేయడానికి చూసినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఆ సూది అనేది దిగదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే ఆ క్లాత్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి త్వరగా ఇలా సూది అయితే దిగదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. నెయిల్ కట్టర్ తీసుకుని నెయిల్ కట్టర్ లోపల ఒక బ్లేడ్ ఉంటుందండి, మంచి షార్ప్గా ఉంటుంది. అది ఈ విధంగా గరుగ్గా ఉన్నట్టు ఉంటుంది కదండి. అలాంటి బ్లేడ్ పైన ఈ విధంగా సూదిని ఇలా రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి సూది చక్కగా దిగుతుందండి. ఈ విధంగా జీన్స్ ప్యాంట్లు కుట్టాలనుకున్నప్పుడు మనకి ఇలా సూది దిగినప్పుడు షార్ప్నెస్ తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నెయిల్ కట్టర్తో ఈజీగా మనం షార్ప్నెస్ అయితే పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవడానికి కూడా సూది కూడా చక్కగా దిగుతుందండి. ట్రై చేయండి. ఇలా పిల్లల ప్యాంట్లు కానీ మగవాళ్ళ ప్యాంట్లు కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఇలా జీన్స్ ప్యాంట్లు త్వరగా మనం స్టిచ్ చేయాలని చేతి పని సూదితో ఈ విధంగా
స్టిచ్ చేస్తున్నా కూడా అది దిగదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అయితే చక్కగా మనం నెయిల్ కటర్ లోపల ఉన్నటువంటి బ్లేడ్ పైన ఇలాగా షార్ప్నెస్ అయితే పెంచుకొని ఈ విధంగా ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మరి ఈ వీడియో ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలా పాత బట్టలతో రీయూజ్డ్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఒక్కోటి నేను వీడియో మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే ఇలాంటి పాత బట్టల్ని మనం పడేస్తూ ఉంటాం, కానీ దీనివల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఒక్కొక్క వీడియోని మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది కాబట్టి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.